ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు పరిశ్రమలో రాను రాను నిర్మాతలు రీమేక్లు వదిలి డబ్బింగ్ రైట్స్ కొనేస్తున్నారా? ఒకప్పటిలా రీమేక్లు చేస్తే లాభం లేదని డబ్బింగ్ సినిమాలను పంపిణీ చేస్తున్నారా? అసలు ఇప్పుడున్న ట్రెండ్లో మన ప్రొడ్యూసర్ల అప్రోచ్ ఎంతవరకు కరెక్ట్? తెలుగు పరిశ్రమలో టాప్ ప్రొడక్షన్ హౌస్లున్న నిర్మాతలు మునుపటిలా వరుస సినిమాలు చేయడానికి సిద్ధంగా లేరు. కొందరు అవి కూడా అంత సేలబుల్ కాదని కామ్గా కూర్చుని ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటున్నారు. అయితే మార్కెట్లో తామున్నామని చెప్పే ప్రయత్నంలో ఇప్పటికీ కొందరు ప్రొడ్యూసర్లు చేస్తే రిస్క్, లేదంటే సేఫ్ గేమ్ లో భాగంగా కరెక్ట్ కథలు దొరికితే మాత్రం డైరెక్ట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. లేదంటే ఆయా భాషల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోన్న సినిమాలను తెలుగులో పంపిణీ చేస్తున్నారు. ముందుగా సురేష్ బాబునే తీసుకుందాం. సురేష్ ప్రొడక్షన్ లో తీస్తున్న సినిమాల్లో మెజారిటీ పార్ట్ రీమేక్లే కనిపిస్తున్నాయి. నారప్ప, దృశ్యం 2 తర్వాత సాకిని డాకిని చేశారు. ఇది కొరియన్ ఫిల్మ్ మిడ్ నైట్ రన్నర్ కు రీమేక్. ఓ బేబీ అయితే మిస్ గ్రానీ. సురేష్ ప్రొడక్షన్ లో మానాడు వంటి తమిళ్ రీమేక్ రైట్స్ ను పర్చేస్ చేసింది. త్వరలో ఈ ఫిల్మ్ ను హిందీలో రీమేక్ చేయబోతోంది. కాకపోతే గత కొంతకాలంగా సురేష్ ప్రొడక్షన్స్ మలయాళ, తమిళ డబ్బింగ్ సినిమాలను పంపిణీ చేయాలని చూస్తోంది. ఏషియన్ ఫిల్మ్స్ లోనూ ఓ పార్ట్నర్ కావడంతో తమ చేతిలో ఉన్న థియేటర్లలో ఆయా సినిమాలను అతి తక్కువ రేటుకు కొనుగోలు చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ లాస్ వచ్చినా పెద్దగా పోయేదేం లేదు కాబట్టి ఈ తరహా అటెంప్ట్సే చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఈ రకమైన అప్రోచ్ కి తన మద్దతిస్తున్నారు. కాంతారా విషయంలో ఇలాంటి సక్సెసే అందుకున్నారు. కాంతారా 2 కు ఇదే జరగబోతోందా? సురేష్ ప్రొడక్షన్, గీతా ఆర్ట్స్ తర్వాత రీమేక్లు, డబ్బింగ్ చిత్రాల విషయంలో కాస్త హైలైట్ అయ్యే టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు కూడా ఉన్నారు. కాకపోతే దిల్ రాజు తనకున్న స్టోరీ డిపార్ట్మెంట్ కారణంగా డైరెక్ట్ ఫిలిమ్స్ ఎక్కువ, రీమేక్లు తక్కువగా తీస్తాడు. ఇప్పుడున్న కాంపిటీషన్ ను ఫేస్ చేయడానికి అవసరం అనుకుంటే డబ్బింగ్ ఫిలిమ్స్ ను పంపిణీ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి రీమేక్ వల్ల అనుకూల అంశాలు ఎన్నో, ప్రతికూల అంశాలు కూడా అన్ని ఉంటాయి. ఆల్రెడీ హిట్ అయిన కంటెంట్ ను మళ్లీ తెరపైకి తీసుకురావడం మామూలు విషయం కాదు. అదేవిధంగా తీసిన తర్వాత కాపీ పేస్ట్ అంటారు. మార్పులు చేర్పులు చేస్తే మంచి కథను చెడగొట్టాడంటారు. ఈ ఈక్వేషన్స్ అన్ని చూసుకునే కొంతకాలం పాటు డబ్బింగ్ చిత్రాలను ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మలయాళ, కన్నడ సినిమాలు హిట్ అయితే వెంటనే వాటిని డబ్బింగ్ చేసి తనకున్న థియేటర్లలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. మంజుమల్ బాయ్స్ హిట్ చూశాక చాలా మందికి ఈ డబ్బింగ్ చిత్రాలపై నమ్మకం ఏర్పడింది.